కోసం తిరిగే మనుషులు కాబట్టి అన్ని సర్వమతాలు ఒకటే అని చెబుతాం. మాకంటే పెద్దలు మా బాబులు లాంటి వాళ్ళు జవహర్లాల్ నెహ్రూ గారు, గాంధీ గారు మన భారతదేశాన్ని లౌకిక రాజ్యాంగ విధానాన్ని పెట్టి అవన్నీ చేశారు. ఓకే, సంతోషం. గాంధీ గారిని కానీ నెహ్రూ గారిని కానీ మనం పల్లెత్త మాట విమర్శించదగ్గ వ్యక్తులు కాదు, ఆ కెపాసిటీ కూడా మనకు లేదు. కానీ ఒక్కటి ఆలోచించండి, ఈవేళ బీజేపీ అధికారంలో ఉన్న, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన అన్ని రాజకీయ పార్టీలు ఓట్ల కోసం ఇదే. కాబట్టి అక్కడ దిగజారిపోతున్నాం, ఒక్కళ్ళం కూడా నిలబడలేకపోతున్నాం. ఈ నిలబడలేనప్పుడు హిందువులకే భర్త కంట్రోల్ ఆపరేషన్ ఎందుకు చేయించగలుగుతున్నారు? మామడన్స్కి ఎందుకు భర్త కంట్రోల్ ఆపరేషన్ లేదు? మరి నెహ్రూ గారు, గాంధీ గారు పెట్టిందే ఇది. సర్వ మతాలు ఒకటే, సర్వ కులాలు ఒకటే అని చెప్పిన దాని మీద ఈవేళ మనం చేసేది ఏమిటి? మామడన్స్కి ఎంతమంది భార్యలన్నా పెళ్ళాడవచ్చు, ఎంతమంది బిడ్డలన్నా కనవచ్చు. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఒక బిడ్డ, ఒక పిల్లాడుతో కూడా కలిసి చేసుకుని మరి ఆదర్శవంతమైన జట్లు ఉన్నాయి. మరి వీళ్ళ ఆలోచన ఏమీ లేదు. మనకున్నది ఏదో 4 ఎకరాలు ఉంది, ఏదో తినొద్దు, ఈ 4 ఎకరాలు జాగ్రత్తగా చెప్పుకుంటూ ఆ విధంగా వచ్చేటప్పుడు మన వీక్నెస్ ను పట్టుకుని మన చెవులు ఒడెట్టి నువ్వు గట్టిగా మాట్లాడావంటే నేను ఏదో తాగి చచ్చిపోతాననే స్థితికి ఈ పిల్లలు రాబోయేసరికి ఏదో జరుగుతుందిలే, ముందు పిల్లలను రక్షించుకుంటామనే స్థితికి మనం అనుకున్నాం. మరి అసలు ప్రపంచ దేశాల్లో హిందూ మతానికి పట్టుకొమ్మలైనటువంటి భారతదేశం, రెండోది చిన్న దేశం కాఠ్మండు దేశం, నేపాల్. ఈ రెండే భారతదేశానికి పట్టుకొమ్మలైనటువంటి దేశాలు. ఈ దేశాన్ని కూడా అతి తొందరలో మరి 30 సంవత్సరాల నాటికి అసలు ఈ భారతదేశంలో హిందూ మతం ఉంటుందా అని నాకు ఒక అనుమానం. దానికి ఎలాంటి ప్రజలు సమాధానం చెప్పాలి. ఎందుకని మీకు ఈ అనుమానం వచ్చింది అంటారేమో. ఓ పక్కన మామడన్స్ జనాభాని పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు, రెండో పక్కనే హిందువులు కూడా కన్వర్ట్ చేసేసి మన నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసి మరి ఇక్కడ ఈరోజు మన మధ్యలో ఉన్నటువంటి ప్రియతమ నాయకులు మూలారెడ్డి గారికి, మన గ్రామస్తులు, ఇంకా చెప్పాలంటే మంచి నాయకులు అరవిందం గారికి, రెడ్డి గారు, అందరికీ, మా ఉత్తమోపాధ్యాయులకి అందరికీ నమస్కారం అండి. మరి మొట్టమొదటిగా మా ఉపాధ్యాయులకి మేమే సన్మానం చేసుకుంటాం. ఈ మధ్య కొత్తగా ఏ మండల అధ్యక్షుల వారు లేకపోతే ఊళ్ళో ఒక 2-3 ఏ మ్యాటర్లా మన గురువు గారు రిటైర్ అయిపోయారు, మనం ఇక్కడ ఉన్నంతకాలం కూడా ఆయన మన అభివృద్ధిలోకి ఎంతో తీసుకొచ్చి మనల్ని ఈ స్థితికి కారణమయ్యి దానికి కారణం ఈ మ్యాటర్ మనకి సన్మానం చేయడం అనేది ఇందాక చెప్పారు. మరి ఈ స్థలం ఒక మాస్టర్ది, అది మా మేము సన్మానం చేయడంలో ఒక అంతరార్థం అని. అంతేకాదు వారి నాన్నగారు కూడా మాస్టరే, పోస్ట్ మాస్టర్, మనందరికీ తెలుసు. సరే, ఏమైనా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక నా గురించి ఇక్కడ ఉన్న చాలామంది తెలుసు. నేను యూటీఎఫ్ అని ఒక సంఘం ఉంది, మా దానికి ప్రెసిడెంట్గా పనిచేస్తున్నానండి. సరే, మన మూలారెడ్డి గారు చెప్పినట్టుగా ప్రతి వ్యవస్థలోనూ కూడా కొన్ని లోపాలు ఉంటాయి. అలాగే మా విద్యా వ్యవస్థలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి, కాదనను. మేమందరం కూడా ఏదో గొప్పవాళ్ళు అని చెప్పే పరిస్థితి లేదు. అయితే కొన్ని లోపాలు కొన్ని వ్యవస్థలో లోపాలు ఎక్కువగా ఉంటాయి, కొన్ని వ్యవస్థలో లోపాలు తక్కువగా ఉంటాయి. అలా చూసుకుంటే
ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఉద్యోగం కంటే ఏ ఉద్యోగం కంటే ఎక్కువగా పనిచేస్తున్నది ఒక ఉపాధ్యాయులని మేము చెప్పుకోవడం కాదు, ఉపాధ్యాయులే పనిచేస్తున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా ఆఫీసులకు కొట్టి ఎలా పోయి చేస్తున్నారు అనేటటువంటి నానుడి ఇది ఉపాధ్యాయుడిగా మేము చెప్పుకోవడం కాదు, అది ప్రజల్లోనే ఉంది. ఉదాహరణకి ఏదో ఆఫీస్కి వచ్చారు ఎమ్మెల్యే గారు, ఎంఆర్ఓ గారు ఉండరు, లేకపోతే ఎండిఓ గారు ఉండరు, ఆ కింద ఎవరు ఉండరు. ఏంటంటే క్యాంప్స్, అదొక పెద్ద ఫెచ్చింగ్ వాళ్ళకి. మేము తప్పించుకోవడానికి అవకాశం ఉండదు, స్కూల్లోనే ఉండాలి. ఎంఈఓ గారు వస్తారు, ఎంఆర్పీలు వస్తారు, ఎంతో మందిని మమ్మల్ని చూస్తూ ఉంటారు. మేము ఎక్కడికి పారిపోవడానికి వీల్లేదు. అలాగే అయితే ఒక విషయం మాత్రం గమనించారు, ఉన్నారు కొంతమంది ఉపాధ్యాయులు కూడా తన వృత్తిని పక్కన పెట్టి సొంత కార్యక్రమాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు కారణం. అలాంటి వాళ్ళు ఎవరంటే కొంతమంది రాజకీయ నాయకులు ఉన్న వాళ్ళు, కొంతమంది పెద్దల నాయకుల యొక్క భరోసా ఉన్న వాళ్ళు అలాగే పోతారు తప్పితే మరి అందరూ కూడా ఎవరో అలా చెయ్యం. ఇకపోతే ఈరోజు సరే ఇది సమాధానం చెప్పడం కోసం మాత్రమే చెప్పలేదండి. సరే వారి అభిప్రాయాలు చాలాసార్లు మేము విన్నాం. సరే చాలా చోట్ల మేము కూడా సమాధానం చెప్పడం జరిగింది. నేనని కాదు, మా సంఘాలు కూడా. ఈరోజు విద్యా వ్యవస్థ ఎలా ఉండడానికి కారణం ఈ ప్రభుత్వాలు కూడా ఒక కారణం, ఉపాధ్యాయుడు ఒక్కవారు ఉన్న కారణం, ప్రభుత్వాలు కూడా ఒక కారణం. మనకు స్వాతంత్రం వచ్చి ఈరోజు దాదాపు ఎన్నాళ్ళు అయిందండి, కొన్ని 10 సంవత్సరాలు అంటే 50 సంవత్సరాలు సుమారు దాటిపోయాం. ఈనాటికి సామాన్య మానవుడు కూడుకుంటలేదు. నిన్న మొన్న స్వాతంత్రం వచ్చినటువంటి దేశాలు ఎన్నో ఈరోజు ఆ దేశ ప్రజలు ఎంతో మరి అన్నమో రామచంద్ర అని అనుకునేవాళ్ళు కానీ, అయ్యో నాకు కట్టుకోవడానికి బట్టలు లేవని అనుకునేవాళ్ళు కానీ ఎవరు లేరు. అలాంటి పరిస్థితి మన దేశంలోనే ఉందంటే దానికి కారణం ఏంటో మీకు అందరికీ తెలుసు. ఇకపోతే అండి మరి మన ఇందాక చెప్పాను, మా ఇక్కడ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నామంటే మేము ఎవరు కూడా ఏదో బయటికి పోయి కార్యక్రమాలు చేసుకునే ప్రసక్తి ఉండదు. అయితే మీరు పిల్లలందరినీ కాన్వెంట్లు ఎందుకు పంపుతున్నారో సూటి ప్రశ్న. ఆయన దత్తాత్రేయ గారిని ఎలాగైతే ప్రశ్నించారో అలాగే మా ఉపాధ్యాయులు కూడా ప్రశ్నించారు, తప్పలేదు. ఎందుకంటే అండి అసలు మా స్కూళ్ళలో ఉన్న పరిస్థితులు మీరు చాలా మంచి వస్తున్నా ఉన్నారు. కూర్చోవడానికి బలలేదు, ఏట కూడా పైన కొంచెం మబ్బేస్తే సెలవు ఇచ్చేయవలసిన పరిస్థితి ఉన్న స్కూళ్ళు రాయవరం మండలంలో ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఏంటంటే అండి అసలు కనీస సౌకర్యాలు లేని స్కూల్ మాయి. పాఠం చెప్పుదామంటే అందులో ఉదాహరణ, నాయన మేము మాస్టర్లం, మాకు బయట పనులు వేయకండి రా, మాకు ఎన్నికలంటే మమ్మల్ని తినేస్తున్నారు వదిలి. రెండోది ఇంకోటి ఏదో సెన్సస్ అని చేస్తున్నారు, రైట్, వదిలి. మరి ఏంటి మిగతా కోళ్ళు కుక్కల లెక్కలు మేమే, పందుల లెక్కలు మేమే, అన్ని లెక్కలు మేమే, చదువు చెప్పేది ఎక్కడ చెప్పేస్తాం. ఈ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కూడా ఈ అన్ని కూడా మేము చెప్పేవాడిని, ఈ విషయాలన్నీ కూడా వారికి విన్నవించుకోవడం కూడా జరిగింది. సరే ఎక్కడుంది లోపం? ప్రభుత్వంలోనే ఉంది లోపం, మాలో లేదని ఖండించట్లేదు. ఒకటి ఎలా ఉన్నారు కానీ ఎక్కువ మంది పనిచేసేది వ్యవస్థలో ఈ రోజుని 80% పనిచేసేది ఉపాధ్యాయులే మిగతా డిపార్ట్మెంట్తో పోల్చుకుంటే అనేది మీరు మనం చేస్తూ మరి ఎక్కువ సమయం లేదు. ఇది వేదిక కూడా మరి దీన్ని కొనసాగించడానికి అవకాశం లేదు కాబట్టి మరి అవకాశం ఇచ్చినటువంటి గురువు గారికి నమస్కారం తెలియజేస్తున్నాను. ఆచార్య
థ్యాంక్ యూ మొదట తిలకం మీద సంతరిస్తున్నారు